మహబూబాబాద్ జిల్లా గాంధీపురం రైతులు ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీల పరిధిలో చెత్తను రోడ్లపై పోస్తున్నారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. చెత్తను రోడ్లపై పోయడంపై పొలాలకు వెళ్లలేకపోతున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాల్లో పనిచేయడానికి కూలీలు రావడానికి చెత్త అడ్డంకిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై చెత్త పోయడంపై ఇప్పటికే కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశామని తెలిపారు. రైతులు పోయే దారిలో పోసి మీరు ఒక్క బండి కూడా పోకుండా రైతులు అందరూ బ్రేక్ అవుతారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టారు, అసలు దారే బంద్ అయితే రైతు ఎట్లా పోతాడు? పొలాలు గాంధీపురం మొత్తం పొలాలు ఇక్కడనే ఉన్నాయి. ఆ పొలాలకు పోయేది చూడండి. మీరు రాండి, అన్ని 2 కిలోమీటర్లు మహబూబాబాద్లోని గాంధీపురం అనంతరం శివారు గాంధీపురంలో ఈరోజు ఇక్కడ డంపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. డంపు పోయడం జరుగుతూ ఉంది. చెత్త తీసుకొచ్చి మహబూబాబాద్ చెత్త అంతా ఇప్పుడు ఇక్కడ గాంధీపురంలో పోయడం జరుగుతూ ఉంది. వారికి సపరేట్గా ఒకటి డంప్ యార్డ్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం, కలెక్టర్ గారు. వీరంతా ఆ డంపులో పోయకుండా, అక్కడ పోయకుండా ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి ఆ పోయే దారి లోపల మొత్తం రోడ్డు మీద మొత్తం చెత్త నింపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఆ చెత్త అంతా తీసేసి మీకు ఎక్కడే యార్డ్ ఇచ్చారో, మున్సిపాలిటీకి ఎక్కడ యార్డ్ ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్లో మాత్రమే మీరు డంప్ యార్డ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఇక్కడ పోయొద్దని చెప్పి రైతులు ఈ రోజు పొలం కాడికి పోయే పరిస్థితి లేదు. గాంధీపురం రైతులంతా కూడా, రైతులు కానీ, రోజువారి కూలి వారు కానీ, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ పోతుంటే ఇక్కడ కోతులు పెద్ద ఎత్తున మీద పడి కరిచే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ నుంచి డంపు తీసేయాలని కోరుతా ఉన్నాం. రైతులందరూ కలిసి ఈ రోజు పోసిందంతా కూడా ఎత్తి మాకు క్లియర్ చేసి ఇవ్వాలి. అంతవరకు దాకా మేము వాళ్ళకి పోనీయకుండా బండ్లు ఆపడానికి ఈ రోజు రైతులంతా ఇక్కడ కదిలి రావడం జరిగింది. నా పేరు రామకృష్ణారెడ్డి. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని గాంధీపురం శివారు డంపింగ్ యార్డులో ఇచ్చిన చెత్త డంపింగ్ యార్డ్లో పోయకుండా ఇక్కడ ఇల్లేందు రోడ్డు క్రాస్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ వరకు రోడ్డు మీద పోసుకుంటూ రైతులకు చాలా ఇబ్బంది చేస్తున్నారు. అదే చెత్తని మేకలు తిని, గొర్రెలు తిని, పశువులు తిని ప్లాస్టిక్ జాబులు లోపలికి పోయి చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పోసిన చెత్తని తక్షణమే దాన్ని ఎత్తించి రోడ్డు క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు గాంధీపురం యొక్క రైతుల యొక్క బాధ, వారి యొక్క గోస, ఏదైతే మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మానుకోట పట్టణంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులన్నీ కూడా
మానుకోటకు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో మరి చెత్త పోయకుండా మున్సిపల్ సిబ్బంది కేవలం దారిలో పోయడంతో ఇక్కడ రైతులు సుమారుగా దాదాపుగా ఒక 150 మంది రైతులు, గాంధీపురం రైతులు ప్రతినిత్యం కూడా ఈ దారి నుంచి నడవాలి. మరి ఆ దారి నుంచి నడవడంతో ఆ డంపింగ్ యార్డ్ ఆ చెత్తను పోయడంతో దుర్వాసన వస్తూ దాంతో పాటుగా ఇక్కడ కుక్కలు అదేవిధంగా కోతులు ఒక స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. దాంతో ఈ రైతులు పోవాలంటే మరి అనేక రకాల భయపడతా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం గుండా నడవాల ఒకటే దారి ఉంది కాబట్టి ఈ దారిని తక్షణమే క్లియర్ చేయాలని చెప్పి మరి మొన్ననే గత 2 రోజుల క్రితం సంబంధిత ఎవరైతే ఈ ప్రాంతవాసులు రైతులు అందరూ కూడా మరి దృష్టి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి నోటీసులు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు నిన్ననే కమిషనర్ గారితో మాట్లాడి తక్షణమే ఆ డంపింగ్ అక్కడ చెత్తని తరలించి రైతులకు ఇబ్బంది కలగకుండా అని చెప్పి ఎమ్మెల్యే గారు నిన్న కమిషనర్ గారు చెప్పడంతో మరి వాళ్ళ వాస్తవంగా అనుకోకుండా వారి సమాచారం లేదు కాబట్టి రైతులందరూ కూడా ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కానీ రమ్మన్నాం, వారు అందుబాటులో లేకపోతే ఈరోజు అందరూ రైతులు కూడా కమిషనర్ గారు కలిసి వారిని ఒకసారి పరిశీలించమని చెప్పి కోరటం జరుగుతుంది. కానీ